వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మానవ జీవితంలో ప్రతి మనిషి కూడాను తాను ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యం కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఆరోగ్యం గనక లేకపోయినట్లయితే ఆ జీవితం నిరుపయోగంగానే మారిపోతుంది. వయస్సు మళ్ళిన తర్వాత సంపాదించిన సంపాదన కూడాను అనుభవించడానికి ఆయుష్ లేదే అని దిగులు పడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుచేత భగవంతుడు కర్మరీత్యా ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ప్రసాదిస్తూ ఉంటాడు. వారి వారి పూర్వజన్మ కర్మ ఫలాలను అనుసరించి అన్నమాట. ఇట్లా కర్మఫలాలను అనుభవించేటువంటి లక్షణరీత్యా అనుభవించేటువంటి తత్వచింతనలో మనకుగా మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మేధస్సు ఆధారంగా చేసుకొని ఎక్కువ కాలం జీవించి సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆయుర్వేద శాస్త్రం అద్వితీయంగా పనిచేస్తుంది. ఈ ఆయుర్వేద శాస్త్రంలో అందరికీ తెలిసిందే, మనం పూర్వకాలంలో పోపుల పెట్టె అని చెప్పేసి ఇప్పటికీ కూడా మన వంట గదిలో వాడుతూ ఉంటాం. ఆ పోపుల పెట్టెలోనే అద్వితీయమైనటువంటి ఔషధీయుక్తమైన గుణగణాలతో కూడినటువంటి వస్తువుల్ని మనం ప్రతినిత్యం కూడాను మనం వాడేటువంటి ఆహార పదార్థాల్లో వాడుతూ జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటువంటి లక్షణం కూడా ఉన్నది కదా మనకి. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, వయస్సు రాగానే కొద్దిగా కొంతమందికి 30వ సంవత్సరంలోనే జుట్టు ఊడిపోతుంది, కళ్ళు మంటలు ఉంటాయి, ఐసైట్ వస్తూ ఉంటుంది, నరాల బలహీనత వస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు జుట్టు ఊడిపోకుండా జుట్టు బాగా పెరిగేందుకు వీలుగా తప్పనిసరిగా భగవంతుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి అమృత శక్తి ఔషధం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఔషధాన్ని గనక ఎవరైతే నిత్యం కూడాను ఒక అర గ్లాసు నీళ్లలో చెంచా మందేసుకొని గనక కొన్ని నెలల పాటు గనక సేవించినట్లయితే జుట్టు ఊడిపోవటం తగ్గుతుంది, కంటి చూపు మందగించడం తగ్గుతుంది, శరీర దారుఢ్యం కూడాను పెరుగుతుంది, నరాలకి సంబంధించిన బలం కూడా పెరుగుతుంది. దాన్ని మనం అమృత శక్తి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ అమృత శక్తి దివ్య ఔషధాన్ని ఒక మహాత్ముడు, దేవీ ఉపాసకుడు శివ తత్వరీత్యా తానుగా వైద్యశాస్త్రరీత్యా తయారు చేసిన దివ్య ఔషధం ఇది అమృత శక్తి. ఈ అమృత శక్తిని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉన్నటువంటి అద్భుత కానుకగా భావించండి. దీని విలువ అనిర్వచనీయంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కంటికి, జుట్టుకి, నరాలకి సంబంధించినటువంటి రుగ్మతల నుంచి చక్కగా పనిచేసేటువంటి శక్తి తత్వం ఈ అమృత శక్తికి ఉన్నది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. దీన్ని వినియోగించిన వాళ్ళు కూడాను చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, చాలా అద్భుతవంతమైంది సార్, చాలా సంతోషం మీరు ప్రసాదించింది అని చెప్పేసి. మీరందరికీ కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేసి దీనికి సంబంధించినటువంటి విషయాలు కనుక్కొని దానికి సంబంధించిన ఖరీదుతో మీకు పోస్ట్ ద్వారా కూడా పంపించడానికి ఆస్కారం ఉంటుంది. లేదా స్వయంగా నన్ను కూడా కలవండి. అమరావతిలో ఉంటాను నేను ఉండేది అమరావతి క్షేత్రం మెయిన్ బజార్లో పాండురంగ వీధిలో వేప చెట్టు ఇల్లు నాది. నా పేరు మాచిరాజు వేణుగోపాల్. అససాముద్రిక సామ్రాట్గా ప్రఖ్యాతి వహించాను. నేను గత 40 సంవత్సరాలుగా అససాముద్రికాన్ని చక్కగా అవగాహన చేసుకొని
అందరికీ కూడాను అష్టసాముద్రికాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆ విషయాలు కూడా తెలుసుకోవాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు పర్సనల్గా. ఇక్కడ ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మానవత్వ ధోరణిలో అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనేటువంటి జిజ్ఞాసా తత్పరతో మీకు అందిస్తూ ఉన్న అపురూపమైనటువంటి ఈ ఔషధాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఐబిఎం ఛానల్ ద్వారా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు కదూ. మరి ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం బాగా ఉండటానికి మనం ఆచరించవలసినటువంటి ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉన్నాయి. ఆ ధర్మ సూక్ష్మాల్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది సూర్యోదయం పూర్వమే నిద్ర నుంచి లేవటం. ఏ వ్యక్తి అయితే సూర్యోదయం కాకుండానే నిద్ర నుంచి మేల్కొని దంతధావనం అనేటువంటిది ఉత్తర దిశగా కూర్చొని ఆచరిస్తాడో, తదుపరి చన్నీటి స్నానాన్ని ఆచరిస్తాడో, ఆ వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి అంటోంది శాస్త్రం. ఇలా చేసిన తదుపరి విభూతి ధారణ అనేది తప్పనిసరిగా పురుషుడు ప్రతినిత్యం కూడాను తన నుదుట రాసుకోవటం వల్ల ఆ విభూతి ఐశ్వర్యేశ్వర్య కారక తత్వాన్ని ప్రసాదిస్తుంది. విభూతి అంటేనే ఐశ్వర్యం. అటువంటి విభూతిని మనం నుదుట కనుక రాసుకునేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని కనుక జపిస్తూ కనుక నుదుట కనుక రాసుకున్నట్లయితే తప్పనిసరిగా మన ఆయుష్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయ రీత్యా చెప్పినటువంటి విశేషాంశం అన్నమాట. ఆ మహామృత్యుంజయ జపంలోనే ఉంది కదండి, మృత్యువును పారద్రోలేటువంటి అద్వితీయమైనటువంటి శక్తి పరమేశ్వరుడిది. దానికి సంబంధించినటువంటి విశేషాంశం కూడాను మార్కండేయ చరిత్ర అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేటువంటిది ఆ మహామృత్యుంజయ మంత్రం అన్నమాట. ఈ మంత్రం యొక్క గొప్ప విశేష అర్థం ఏంటంటే, ఈ శరీరం ఎప్పటికైనా సృష్టించి ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి చివరి దశలో కూడాను ఎవరి చేత చేయించుకోకుండా దోసకాయ పండిన తర్వాత ఆ తీగ నుంచి తానుగా ఏ విధంగా అయితే ఊడి కింద పడుతుందో ఆ విధంగా నా శరీరం కూడాను వయస్సు మీరిన తరువాత, అన్నీ అనుభవించిన తర్వాత, సంతృప్తి చెందిన తరువాత నన్ను ఆ విధంగా నీ దరి చేర్చుకో స్వామి అని చెప్పటమే ఈ మంత్రంలో దాగిన పరమార్థ లక్షణం అన్నమాట. అందుకనే మృత్యుంజయ మహామంత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కోసారి తెలియకుండా ఊహించని పరిస్థితుల్లో అనేక శారీరక రుగ్మతలు వచ్చి బాధపడుతూ హాస్పిటల్లో చేరినప్పుడు ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ ముక్కుకి పెట్టి ఇక అది తీస్తే బతకడు అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన్ని సర్వదా రక్షించేటువంటి అద్వితీయ మంత్రం ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రమే. అందుకే సార్, మా అమ్మగారు హాస్పిటల్లో ఉంది, ఆమెకి వెంటిలేషన్ పెట్టారు, ఆమెని ఏ విధంగా అయినా సరే మీరు దయించి ఆమెకి ఆశీస్సులు అందించండి అని ఫోన్ చేసినప్పుడు మేము చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ఇదే. మహామృత్యుంజయ మంత్రాన్ని మీ అమ్మగారి వద్ద జపించు నాయన, అప్పుడు వెంటిలేషన్ తీసేస్తారు, చక్కగా ఇంటికి వస్తుంది అని. కాబట్టి మహామృత్యుంజయ మంత్రానికి అంత శక్తి ఉంది. మంత్రాలకు చింతకాయలు రాలవండి, చింతలు మాత్రం తీరతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను.
మంత్రతంత్రాలతో బంధించట్లే మనం. స్వామివారిని ప్రార్థిస్తున్నాం, స్వామి అనుగ్రహించవలసింది అని చెప్పేసి, ఆయుష్ను పెంచవలసింది అని చెప్పేసి. ఆయుష్ను పెంచే అమృత తత్వంతో కూడినటువంటి ఈ ఔషధియుక్తమే కాకుండా మంత్రరాజం కూడా దానికి సహకరించినట్లయితే పరిపూర్ణ ఆయుష్తో ఆ వ్యక్తి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అదే మహామృత్యుంజయ మంత్రము. దీన్ని మరి పాటించి అందరూ కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.